Hello aspirants, I hope all are doing well and revising well. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వైల్ ఐఎమ్ డూయింగ్ సమ్ పీవైక్యూస్ ఈ పేపర్ చూసాక డెఫినెట్గా మీకు షేర్ చేయాలనిపించింది. అట్లీస్ట్ కొంతమందికైనా ఉపయోగపడుతుందని. అదేంటంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఏపీపీఎస్సీ వెబ్సైట్లో పీవైక్యూస్ ఎలా డౌన్లోడ్ చేయాలో. సో అందులోకి వెళ్ళండి. మనకు ఫస్ట్ పేపర్ ఉంది అసిస్టెంట్ ఎన్వైరన్మెంటల్ ఇంజనీర్. ఈ పేపర్లో అయితే కామన్ సబ్జెక్ట్ అని చెప్పి ఈ పేపర్ 2ని ఖచ్చితంగా మీరు చూడండి. ఎన్వైరన్మెంట్ ఎవరైతే వీక్ అనుకుంటున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా స్కిప్ చేయొద్దు ఈ పేపర్ని. 150 బిట్స్ని చూడండి ఓపిక తెచ్చుకొని. ఐ బెట్ యూ ఈ పేపర్ నుంచి మనకి ఎన్వైరన్మెంట్ బిట్స్ మనం సాల్వ్ చేయొచ్చు. అండ్ ఈ పేపర్ చేస్తున్నప్పుడు యూ విల్ అండర్స్టాండ్ లైక్ వాట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ యూ ఆర్ హ్యావింగ్ ఆన్ ద బేసిక్స్ ఆఫ్ ఎన్వైరన్మెంట్. డెఫినెట్గా స్కిప్ చేయొద్దు. మనకి జనరల్ ఫారెస్ట్రీలో యూనిట్ 2కి అండ్ ఆల్సో జనరల్ స్టడీస్లో కూడా మనకు ఉపయోగపడుతుంది. ఓకే, సో నాకు సిగ్నల్ లేకపోయినా నేను చేస్తున్నాను బికాజ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం పెట్టినాక అట్లీస్ట్ ఒక రోజు తర్వాతనే అప్లోడ్ అవుతుంది. కొంతమందికైనా ఉపయోగపడుతుందని బికాజ్ వీ హ్యావ్ ఎనీహౌ 2-3 డేస్ ఉంది కదా ఇంకా ఎగ్జామ్కి, 2 days హార్డ్లీ. సో లాస్ట్ మినిట్లో చెప్తున్నాను అనుకోవద్దు. బట్ ఈ పేపర్ అయితే ఖచ్చితంగా చూడండి. చాలా ఈజీగా ఉంది అండ్ ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ కవర్ అయినాయి. మనం చాలా బిట్స్ కవర్ చేసాం కూడా. సో 150 బిట్స్ కూడా చూడండి, డెఫినెట్గా ఉపయోగపడుతుందండి. ఓకే, ప్లీజ్ టేక్ దిస్ సజెషన్ సీరియస్లీ అండ్ ప్లీజ్ డూ దిస్ పేపర్. 150 బిట్స్ అయితే చూడండి. ఓకే, అండ్ ఈ టైంలో అయితే ఎవరు డిమోటివేట్ అవ్వద్దు. ఇంకా నేను చదవాల్సింది చాలా ఉందే అని భయపడొద్దు. చదివింది చాలు, దాన్ని రివిజన్ చేసుకోండి. ఓకే, అండ్ మనకి పేపర్ ఎంత కష్టంగా వచ్చినా ఎంత ఈజీగా వచ్చినా లాస్ట్ మినిట్ వరకు మెటిక్యులస్గా ఉపయోగించుకోవాలండి. అస్సలు ఎక్కడ కూడా మీరు అయ్యో ఈ బిట్ రాలేదని భయపడొద్దు. ఓకే.